వెల్కమ్ టు S4 మీడియా. నేను మీ రేఖ. బిగ్ బాస్ డే 5 ప్రోమో అయితే మేనేజ్మెంట్ రిలీజ్ చేసింది. ఆ ప్రోమో గురించి మాట్లాడుకునే ముందు మనం నిన్న ఎపిసోడ్లో చూసుకున్నాం కదా, యష్మి నైనికా టీం మధ్య బిగ్ బాస్ ఒక టాస్క్ అయితే ఇచ్చారు. ఆ టాస్క్లో యష్మి టీం గెలిచింది, గోల్ కీపర్ టాస్క్. నెక్స్ట్ బెటర్ క్లాన్ అని చెప్పేసి చెప్పుకోవడానికి బిగ్ బాస్ సెకండ్ ఛాలెంజ్ని అయితే యష్మికి నైనికాకి ఇచ్చారు. మరి వాళ్ళు ఏ విధంగా ఆడుతున్నారు అన్నది ఇవాళ ఈ ప్రోమోలో ఉంది. ఎవరు గెలిచారన్నది కూడా మనం ప్రోమోలో ఆల్రెడీ మనకు తెలిసిపోతుంది. సో టాస్క్ ఏంటి అంటే లుక్ ద హుప్స్, అంటే మనకి రింగ్స్ లాంటివి ఉంటాయి కదా, ఆ రింగ్స్ లాంటివి ఇక ఒక 5 మెంబర్స్, వీళ్ళు 5 మెంబర్స్, నైనికా టీం 5 మెంబర్స్ ఉన్నారు, యష్మి టీం 5 మెంబర్స్ ఉన్నారు కదా. టీం 5 మెంబర్స్ కూడా చేతులు హోల్డ్ చేసుకుని ఉంటారు ఇలాగా. ఆ రింగ్ ఏదైతే ఉందో ఫస్ట్ పర్సన్ నోటుతో కానీ చేత్తో కానీ తీసుకుని బాడీ నుంచి వేసుకుని లాస్ట్ పర్సన్కి వెళ్ళాలి. ఈ మధ్యలో ఏదైతే ఉందో అక్కడ హ్యాండ్స్ అనేవి బ్రేక్ కాకూడదు, విడిపోకుండా అది చివరికి వరకు వెళ్ళి అక్కడి వరకు చేర్చాలన్నమాట. ఇదే టాస్క్. దీనికి సంచాలకులుగా నిఖిల్ని నియమించారు. సో ఈ టీం ఆ టీం రెడీగా ఉన్నారు. సో ఇద్దరు కూడా ఆడారు. సో ఇక్కడ టీం వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు నైనికా టీం స్ట్రాటజీ యూస్ చేసి హ్యాండ్ టు హ్యాండ్ ఇక్కడ వరకు తీసుకుని మళ్ళీ నెక్స్ట్ నుంచి హ్యాండ్, మళ్ళీ హ్యాండ్ హెడ్ అలాగా ప్లే చేశారు. సో వాళ్ళది సింపుల్గా అయిపోయింది గేమ్, ఫాస్ట్గా విన్ అయిపోయారు. అది మనకి ప్రోమోలో కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి యష్మి టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు హ్యాండ్ నుంచి తీసుకుని బాడీ టు హెడ్ టు టో వరకు వేసి మళ్ళీ తర్వాత నుంచి నెక్స్ట్ పర్సన్ తీసుకుంటారు. సో ఇది కొంచెం టైం పడుతుంది కాబట్టి వాళ్ళు ఓడిపోయినట్టు మనకి ప్రోమోలో కనబడుతుంది. దీనికి అబ్బాయి చెప్తాడు, వాళ్ళు నైనికా టీం వాళ్ళు ఇలా ప్లే చేశారు, హెడ్తో ఆడారు, ఇది కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి. బిగ్ బాస్ కూడా అక్కడ ఏం ఎలా అని రూల్స్ చెప్పలే, ఓన్లీ చేతులు మాత్రం పట్టుకుని ఆడాలి, చేతులు విడిపోకూడదనే చెప్పాడు. సో వాళ్ళు అలా డిస్కషన్ చేసుకోవడంతో అక్కడ ఒక చిన్న ఫైట్ అయితే స్టార్ట్ అయింది. ఫైర్ నుంచి ఫైట్ మొదలవుతుంది. సో మనకి తెలిసింది, నైనికా ప్రోమోలో చూస్తే తెలుస్తుంది, నైనికా టీం విన్ అయింది. సో ఈ టీం వాళ్ళు యష్మి టీం నైనికా టీం ఇద్దరు మీరు చేసింది రాంగ్ అంటే మేము చేయి వదలలేదు, మీరు చేయి వదలొద్దు అని చెప్పారు, మేము చేయి వదలలేదు, ఇదే కదా జరిగింది అని చెప్పి కాసేపు ఆర్గ్యుమెంట్ అయితే చేసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి యష్మి కూడా నిఖిల్పై చాలా సీరియస్ అయింది. అడ్డదిడ్డంగా ఆడలేదు, రూల్స్ మేము ఫాలో చేసాము, రూల్స్ ప్రకారం ఆడాము, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి నిఖిల్ పైన అరిచి చాలాసేపు ఫైర్ అయింది. దానికి నిఖిల్ కూడా బిగ్ బాస్ నాకు ఏదైతే చెప్పాడో నేను అదే చెప్పాను, కానీ వీళ్ళు ఇలా ఆడాలి అని నేను చెప్పలేదు కదా, వాళ్ళైతే వాళ్ళ ప్రకారం వాళ్ళ స్ట్రాటజీ యూస్ చేసి ఆడారు అని చెప్పేసి నిఖిల్ కూడా చెప్తూ ఉంటాడు. అక్కడితో ఆ డిస్కషన్ అక్కడికి కట్ అయిపోయి లోపల అందరూ కూడా నైనికా వాళ్ళ టీం మంచిగా ఈ ఏదైతే గేమ్ గెలిచారో దాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ కొంచెం స్మైల్తో మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఏంటి అంటే అక్కడ సీత ఆపోజిట్ పర్సన్తో చెప్తూ ఉంటుంది అనమాట, మేము ఎవరైనా గెలిస్తే మేము క్లాప్స్ కొడతాం, అలా మేము గెలిస్తే ఎవరు క్లాప్స్ కొట్టలేదు అని చెప్పేసి అంటే యష్మిని ఉద్దేశించి అంటుందని చెప్పేసి యష్మి ఇంటరప్ట్ అవుతుంటుంటే, నేను నిన్ను అనట్లేదు, నేను అక్కతో మాట్లాడుతున్నాను అని చెప్పేసి సీత చెప్పుద్ది. సో అక్కడికి ఆ టాపిక్ కట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ సేమ్ నిఖిల్పై యష్మి అరుస్తూ ఉంటుందన్నమాట. సంచాలకులుగా నేను నియమించినప్పుడు నువ్వు క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి, నువ్వు క్లియర్గా ఇవ్వలేదు కాబట్టి నీ వల్లే మేము ఓడిపోయాం, వాళ్ళు గెలిచారన్నట్టు మనకి ఆ ప్రోమోలో కనబడుతుంది. ఇవాళ ప్రోమో అయితే ఇది. చూస్తూనే ఉండండి బిగ్ బాస్ అప్డేట్స్ కోసం S4 మీడియా.